వైజాగ్ నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చాను, ఇంత లాంగ్ జర్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ 27 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే చేశాను. అది కూడా 1200 కిలోమీటర్స్ అంత దూరం వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, మన వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. అండ్ ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. अस्सलाम वालेकुम एवरीवन, नमस्ते, वेलकम बैक टू माय चैनल हीरा क्रेविंग पिल्ला. మదురైలో డే 2 రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, చూపిస్తాం. చలో వెళ్ళిపోదాం. గాయస్ లగేజ్ అంతా మన హోటల్లో పెట్టేసి లాకర్లో పెట్టేసి మనమైతే బయలుదేరదాము. హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో కోసం వెళ్తున్నాము. ఆటో ర్యాపిడో చేసుకుందామంటే వాడికి అడ్రస్ చెప్పడం మాకు రాదు. సో ర్యాపిడో కాకుండా నార్మల్గా ఏదో అలా చెప్పుకొని ఎక్కేద్దామని ఆటో అయితే నార్మల్గా మాట్లాడేసుకొని ఎక్కేసాము. ఆటో అయితే చాలా డిఫరెంట్గా ఉంది గాయస్, చూసారా కింద మీద. సో మన కాలేరు వేరే వాళ్ళు కూర్చోవాలి, అలా ఉంది డిఫరెంట్గా. గాయస్ మనం మదురైలో ఉన్న అరవింద ఐ హాస్పిటల్కి అయితే వచ్చాము. మెయిన్ రీజన్ అదే, ఇక్కడ రావడానికి, మదురైకి రావడానికి మెయిన్ రీజన్ మీకు తెలుసు కదా, ఐ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నా అని. సో అందుకే ఇంత దూరం వచ్చాము. మీకు అర్థమై ఉంటుంది నా ప్రాబ్లం ఎంత పెద్దదో. సో ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. సో ఇంత దూరం రావడానికి కూడా రీజన్ అదే, నా ఐ ప్రాబ్లం వల్ల. సో ఇక్కడ ఏంటి అంటే లోపలికి వెళ్ళాం రిసెప్షన్కి. ఇక్కడ ఏబి అని చెప్పి ఉంది. ఏ దగ్గర పేమెంట్, బి దగ్గర ఏమో ఏ బ్లాక్ బి బ్లాక్ ఉంది. సో ఏ బ్లాక్ దగ్గర ఏంటి అంటే మనకు తెలీదు. ముందైతే బి బ్లాక్ వెళ్ళమన్నాడు. అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు. గాయస్ ఇక్కడ నేను చాలా స్టైల్గా కూర్చున్నానే కానీ చాలా టెన్షన్గా ఉన్నాను. డాక్టర్ ఏం చెప్తారు, సొల్యూషన్ చెప్తారా లేదా, ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని చెప్పి చాలా ఎన్నో ప్రేర్ చేసుకొని ఎంతో హోప్తో వెళ్ళాను. కానీ డాక్టర్స్ ఏం చెప్పారు నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ చూడండి ఎంత క్రౌడో, చాలా ఫేమస్ అండి ఇక్కడ మదురైలో అరవింద ఐ హాస్పిటల్. గాయస్ రిసెప్షన్లో సో మనకైతే ఈ రిసిప్ట్ ఇచ్చారు. సో ఈ కార్డు ఇచ్చారు. ఇది ఇచ్చి కొంచెం ముందుకు వెళ్ళి వేరే కౌంటర్లో కూర్చోమని చెప్పారు. సో ఇక్కడ కూర్చున్నాక వాళ్ళు పిలుస్తారు మన నేము. సో అప్పుడు వెళ్ళాలి. కూర్చున్నా. సోను, మమ్మీ అండ్ పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది. సో సోను వాళ్ళు వెళ్ళారు. సో మమ్మీది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను. నేనైతే ఇక్కడే కూర్చున్నా కౌంటర్లో. మళ్ళీ తీసుకువెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఒక డాక్టర్ అయితే చెక్ చేశారు, మమ్మల్ని తీసుకువెళ్ళారు కదా. అండ్ ఆ డాక్టర్ రికమెండ్ చేశారు స్కాన్ అయితే చేయించండి అని చెప్పి. స్కాన్ అయితే చేయిస్తున్నాము. అసలు ఐ హాస్పిటల్కి వెళ్తే గాయస్ నాకు చాలా ఇయర్స్ నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నా ఈ స్కానింగ్లని. అండ్ ఆ లైటింగ్ పడుతుంది, ఆ స్కానింగ్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్, ఆ డ్రాప్స్, ఇంకా అసలు ఐ అనేది చాలా స్ట్రెయిన్ అవుతుంది. నార్మల్గానే ఐస్ అనేవి నాకు ప్రాబ్లంగా ఉంది. ఇంకా చెకప్కి వెళ్తున్నప్పుడు అయితే నాకు ఇంకా చెప్పొద్దు, ఇంకా హెల్కి నేను స్వెల్లింగ్ రాస్తాను. అండ్ ఇక్కడ స్కానింగ్ అయితే అయిపోయింది గాయస్, వెయిట్ చేస్తున్నాం రిపోర్ట్స్ కోసం. చెక్ చేశారు అండ్ మళ్ళీ ఇక్కడ రిసెప్షన్లో వెయిట్ చేయమన్నారు. 40 రూమ్ నెంబర్ 40 అంట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆడేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వాడిని ముద్దులు ఆడేస్తున్నారు. అండ్ మన స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి. సో సీనియర్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు. ఆ డాక్టర్ చెక్ చేస్తారంట. అండ్ ఇక్కడ బయట అయితే కూర్చున్నానే కానీ గాయస్ చాలా భయం వేసింది, డాక్టర్ ఏం చెప్తారు ఏంటి అని. తమిళ్లో చదువుతున్నావా? నీకు వచ్చా తమిళ్? వచ్చా? వృశ్చిక రాశి, మిథున రాశి ఉందా? మిథున రాశి ఏడ్చినట్లే ఉంటుందిలే. మిథున రాశి ఏడ్చినట్లే ఉంటుంది.
क्या कि दे सिंबल क्या ये ఎస్ డాక్టర్ అయితే చెక్ చేసేసారు. మళ్ళీ వేరే డాక్టర్కి రికమెండ్ చేశారు. సో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా టైం అయింది గాయస్. 4 hours వెయిట్ చేసాం తెలుసా. ఒక్క ముక్క అర్థం కావట్లేదు గాయస్. క్యాంప్ అని ఒకటి అర్థమైంది. ఓకే, 0 cost అంట. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడండి గాయస్. డాక్టర్ ఏం చెప్తారు అన్న ఒక టెన్షన్. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంటే ఆ టెన్షన్లో డాక్టర్ పిలుస్తారు, ఏం చెప్తారు ఏంటి, ఆ టెన్షన్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని అలా వెయిట్ చేసి ఆ స్కానింగ్లు అని చెప్పి వేరే డాక్టర్స్ అని చెప్పి అలా తిప్పి టైం అయితే 1-2 అయిపోయింది గాయస్. లంచ్ కూడా చేయలేదు. సోను ఏమో చక్కగా ఇక్కడ తన ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. 2.5 hours నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకా లోపలికి పంపించలేదు. డాక్టర్ చెక్ చేయాలి. టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. మార్నింగ్ 8 o'clock వచ్చేసాము. బాబో, ఎలాగో వెయిట్ చేస్తున్నాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు నా ప్రాబ్లం గురించి మీకు షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు రైట్ ఐ అనేది డ్యామేజ్ అయింది, రెటినా ప్రాబ్లం అయింది. సో ఏంటంటే మెయిన్ నర్వ్ సో బ్రెయిన్కి ఐకి కనెక్ట్ అయి ఉంటుంది, అది నాకు డ్యామేజ్ అయింది. అది మాకు తెలిసింది, బట్ కొన్ని హాస్పిటల్ వాళ్ళ నెగ్లెక్ట్ వల్ల సో డ్యామేజ్ అయితే అయిపోయింది. అండ్ ఈ లెఫ్ట్ ఐ అయితే కూడా కొంచెం డ్యామేజ్ అయింది, అంత లేదు. బట్ డెలివరీ అయిన తర్వాత ఫైజన్ పుట్టిన తర్వాత నాకు ఎనస్థీషియా అనేది హై డోస్ వేయడం వల్ల అంటే అదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో ఈ ఐకి కూడా ఎఫెక్ట్ అయిపోయి అది కూడా డ్యామేజ్ అయింది. సో అది చూపించుకోవడానికే వచ్చాను. సొల్యూషన్ దొరుకుతుందా లేదా డాక్టర్ చెప్పాలి. అండ్ ఫేస్ చూసారా మాడిపోయింది. అంటే డాక్టర్ అయితే నాకు చెప్పారు, ఏం చెప్పారు వీడియో ఎండ్లో చెప్తాను. లంచ్ చేయడానికి అయితే క్యాంటీన్కి వచ్చాము. అరవింద ఐ హాస్పిటల్లో క్యాంటీన్ ఇది. సో ప్యూర్ వెజ్, ఫుల్ క్రౌడ్, అసలు ప్లేస్ దొరకడం చాలా కష్టం. సాంబార్ రైస్ గాయస్, పూరి, కర్డ్ రైస్. సోనుకి లోపల లంచ్ నచ్చలేదు, పాస్తా తెచ్చుకొని తింటున్నారు. 3 hours later. గైస్ హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఓకే, వెళ్ళాము కదా హాస్పిటల్కి. స్కానింగ్స్ చేశారు అండ్ టెస్టులు చేశారు అండ్ ఐ చెకప్ చేశారు. మొత్తం కంప్లీట్గా ప్రొసీజర్ అయితే చేశారు. నేను ఏ హోప్తో వెళ్ళానో నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో సాడ్ ఫేస్ పెట్టుకొని నేను ముందుకు వచ్చాను. సో నేను ఇంత దూరం ఏ హోప్తో వచ్చానో ఆ హోప్ ఇంకా లైఫ్లో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు రాదు కూడా ఆ హోప్ అనేది. చాలా సఫర్ అవుతున్నా ఐ ప్రాబ్లంతో. చాలా హోప్స్ పెట్టుకొని నేను మధురై అయితే వచ్చాను. సొల్యూషన్ దొరుకుతుంది, నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని. బట్ సొల్యూషనే లేదంట. ఇంత దూరం వచ్చినా అదే వర్డ్స్ వినడం జరిగింది. సో ఏమీ మార్పేం లేదు. యాస్టీస్గా మనం వైజాగ్లో ఎన్ని హాస్పిటల్ తిరిగామో అన్ని హాస్పిటల్లో చెప్పిన మాటలే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. సో నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. హాస్పిటల్లో అలా ఏడుస్తూనే ఉన్నాను. స్టిల్ ఇప్పుడు కూడా డిప్రెషన్లోనే ఉన్నాను. నా వెల్ విషర్స్ ఈ వీడియో చూసి బాధపడతారు. నేనంటే నచ్చలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరికీ మనం నచ్చాలని రూల్ లేదు. సో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి మనం నచ్చం, ఎందుకో తెలీదు, వాళ్ళకే తెలియాలి. సో వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోలా అవుతుంది. అండ్ ఈ వర్డ్స్ నా దగ్గర నుంచి నా ఫేస్ అండ్ ఈ వర్డ్స్ చూసి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే రీజన్ లేకుండా నేను ఏది మాట్లాడను, రీజన్ లేకుండా అస్సలు మాట్లాడను. ఏది మాట్లాడినా 100 times ఆలోచించి మాట్లాడతాను నేను. బికాజ్ అనడం చాలా ఈజీ, బట్ రిటర్న్ తీసుకోలేము ఆ వర్డ్స్ని. సో అందుకే ఏది మాట్లాడినా ఆలోచించి 100 times ఆలోచించి చేస్తాను నేను. బికాజ్ ఆఫ్ నేను గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకు అంటే నేను ఏమైనా తప్పు చేసినా
నేనేం సమర్థించుకోను, కవరింగ్ చేసుకోను అస్సలు. చాలా గిల్టీ ఫీల్ అయిపోతాను. సో ఆ గిల్టీనెస్ ఉండకూడదు అని ఏది మాట్లాడినా చాలా 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 ఆలోచించి గాయస్ నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది. సో వీడియో అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడి నుంచి ప్లానింగ్ ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చెప్పారు అండ్ ఏం జరిగింది అన్నీ తెలియాలి అంటే సో నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్ చేయను. నార్మల్గా ఒక షార్ట్ వీడియోలో మీకు షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పాను కదా ముందు ఎటువంటి సొల్యూషన్ లేదని. సో అది మ్యాటర్. కానీ ఆ సొల్యూషన్ లేదు అని అన్నారు కదా, ఏంటి దాని గురించి కంప్లీట్గా నేను మీకు షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, మినీ వ్లాగ్గా పోస్ట్ చేస్తాను. ఓకేనా. ప్రజెంట్ అయితే వ్లాగ్ అయితే ఇక్కడి నుంచి స్టాప్ చేసేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నుంచి ఒక సజెషన్ ఏంటి అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఐస్ అనేది మోర్ దెన్ ఇంపార్టెంట్. సో టేక్ కేర్. సో ఎక్కువ మాట్లాడలేను, నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే సో అందుకే మైండ్ డిస్టర్బ్గా ఉంది. సో అందుకే ఎక్కువ మాట్లాడలేను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే సో మన వీడియోని మన ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. ఓకేనా. చలో బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి నేను ఈ వీడియోస్ చేస్తున్నా, ఎడిటింగ్ కూడా చేసి మీకు పోస్ట్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ ప్యాషన్ వల్ల. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఓకేనా. అండ్ ఇక్కడి నుంచి నేను స్టాప్ చేసేస్తున్నా. గైస్ మధురై నుంచి దాని తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేయండి. బాయ్.